బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి మరి అవార్డు గెలిచినటువంటి ఆ ఆనందం క్షణకాలం కూడా మిగల్లేదు. పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జడ్జ్ ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు హైదరాబాద్‌లోని చెంచల్గూడ జైలులో ఉన్నారు. 14 రోజుల తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అసలు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కి బిగ్ బాస్‌లో సపోర్ట్ చేసినటువంటి శివాజీ బెయిల్ కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్ ఎలాంటి తప్పు చేయలేదని, ఆయన ఆటాడి బయటకొస్తే ఆయన కోసం ఎవరో గొడవ పడితే ఆయన్ని జైల్లో పెట్టడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని, అసలు దీనికి ఆయనతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ సంబంధం లేదు. సాక్ష్యాధారాలు ఆయన చేసినట్టు కానీ, చేయించినట్టు కానీ ఉన్నాయా? దయచేసి ఈ విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండని శివాజీ కోరినట్టుగా అయితే తెలుస్తోంది. జడ్జి గారి నిర్ణయాన్ని గౌరవిస్తాం కానీ ఆయనకి బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతున్నామంటూ సో ఏమీ లేనటువంటి పేదవాడు ఈరోజు అవార్డు సాధించి బయటకొస్తే ఆయన కెరియర్ బావుంటుందనుకున్నాం కానీ ఈరోజు ఆయన కెరియర్ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. ఆయన వల్ల మరి మిగతా వాళ్ళకి సంబంధించి ఏం ఇన్‌స్పిరేషన్ దక్కుతుంది? నిజంగా ఇందులో ఆయన తప్పెంతుందో కొంచెం కూడా ఆలోచించరా అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్‌ని, ఏ2గా ఆయన సోదరుడు మనోహర్‌ని, ఏ3గా వినయ్‌ని, ఆ తర్వాత డ్రైవర్స్‌ని అరెస్ట్ చేశారు. సో, విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్ష సాధింపు చర్యలు తగ్గవని ఆయన చెప్తున్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కూడా ఆయన ఈ విషయాన్ని చర్చించారు. ఇప్పటివరకు జూబ్లీ హిల్స్‌లో పోలీసులు తమకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని లాయర్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అసలేం జరుగుతోంది? ఎందుకో ఈ విషయం గురించి నాకు చాలా అనుమానాలున్నాయి. బయట గొడవ జరిగితే దానికి కారణం ఆయనే చేయించినట్టుగా చెప్తున్నారు. అమర్‌దీప్‌పై దాడి, ఆయనకి సంబంధించినటువంటి భార్యకి సంబంధించి మరి పిల్లలు, ఇంకా మిగతా వాళ్ళు చాలామంది అక్కడున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. ఆ దాడి కూడా ఖండించదగిందే. తప్పు చేసిన వాడిని శిక్షించాలి తప్పదు. ప్రశాంత్‌కి సంబంధించి ఏంటి సంబంధం ఉంది? పల్లవి ప్రశాంత్‌కి ఈ విషయం పట్ల అసలు ఏ సంబంధం ఉందో అసలు నాకు అర్థం కావడం లేదు. అందుకే దయచేసి ఆయనకి బెయిల్ ఇప్పించండి అంటూ వేడుకుంటున్నారట శివాజీ. ప్రస్తుతం శివాజీ చెంచల్గూడ జైలుకెళ్లి పోలీసులతో ఈ విషయం గురించి చర్చించినట్టుగా సమాచారం. అలాగే లాయర్స్‌ని కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా తెలుస్తోంది.